హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లోనే ఈజీగా అయితే సోప్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఒక్క సబ్బుతో 4 సబ్బులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అలాగే నురగ రాదు అని కూడా ఏమనుకోవద్దండి. సో నురగ కూడా బాగా వస్తుంది, బాగుంటుంది సోప్ అయితే. సో నేను ఎలా తయారు చేశాను అనేది వీడియోలో చూపిస్తాను. చూడండి, సోప్ అయితే ఒక్క సోప్తో ఇంకా మనకు నచ్చిన విధంగా అయితే ఇట్లా సోప్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఎలా తయారు చేస్తాను చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇందుకోసం పియర్ సోప్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో పియర్ సోప్ అయినా తీసుకోవచ్చు, లేదా సోప్ బేసెస్ ఉంటాయండి, అవి అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ పియర్ సోప్ అంటే ఎక్కువ నురగ వస్తుంది, బాగుంటుంది అనమాట. సో నేను పియర్ సోప్ అయితే ఒకటి తీసుకొని, ఇది సేమ్ జెల్లీ లాగా అనిపిస్తుందండి. సో ఇదైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకాస్త చిన్న ముక్కలు కూడా కట్ చేస్తున్నాను. సో వెంటనే మెల్ట్ అవుతుందని చెప్పి నేను ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసి ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నెలు అయితే నేను తీసుకుంటున్నానండి. మనకి కరగడానికి కొంచెం తిప్పుకోవడానికి బాగుంటుంది కాబట్టి. సో నేనైతే ఇట్లా వెడల్పాటి గిన్నెలు అయితే ఈ పియర్ సోప్ అనేది వేస్తున్నాను. సో మనకి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 2 సోపులతో అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక్క సబ్బుతోనే 3 సోపులు అవుతాయండి కరెక్ట్గా, పెద్ద సైజులో చేస్తే. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇప్పుడైతే నేను ఒక లోటన్నరంత వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి అయితే నేను రైస్ ఫ్లోర్తో అయితే కలుపుతున్నానండి. సో రైస్ ఫ్లోర్ అంటే ఇది బియ్యపు పిండితో అయితే నేను ఈ సోప్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇందులోకి నేను 3 స్పూన్ల వరకు బియ్యపు పిండి అయితే తీసుకున్నానండి. స్కిన్ వైట్ కానీ చాలా మంచిగా అయితే వచ్చింది అనమాట ఈ రైస్ ఫ్లోర్తో అయితే. ఇందులోకి అయితే కాస్తంత వాటర్ కలుపుకొని ఉండలేమి లేకుండా మెత్తటి పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న వాటర్ సరిపోలేదు కదా, ఇంకొన్ని వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కొన్ని వాటర్ కలిపైతే మళ్ళీ ఒకసారి ఇది మొత్తం కూడా కలిపేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఈ సోపు చాలా సాఫ్ట్గాను మొటియాలు అట్లా ఉన్నా కానీ మొహం క్లీన్గాను బాగుంటుందండి ఈ సోపు రైస్ ఫ్లోర్తో చేసుకుంటే. సో చూడండి, ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చూసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువైతే వేసుకోకూడదు అనమాట. సో నేను ఇప్పుడు చూడండి, కింద ఏదైనా స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నేనైతే డైరెక్ట్గా పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి రైస్ ఫ్లోర్ కలిపే కదండి, ఇందులోకి కాస్తంత పసుపు వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంత వేస్తున్నానండి పసుపు వేసి. ఈ పసుపు కూడా ఈ ఫ్లోర్లో మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలన్నమాట. సో పసుపు అనేది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఓన్లీ రైస్ ఫ్లోర్తోనే చేసుకోవచ్చు అనమాట. సో ఇందులోకి కాస్తంత ఆయిల్ వేస్తున్నానండి, కొబ్బరి నూనె, మనం వాడే కొబ్బరి నూనె ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అంత 1 టీ స్పూన్ నిండుగా అయితే వేసుకొని ఈ ఆయిల్ కూడా మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే బాగా ఇట్లా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది అనమాట ఈ సోప్ వచ్చేసి. సో మనం బయట కొనే పని లేకుండా ఇట్లా ఇంట్లో ఈజీగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఈ పియర్ సోపు కాస్తంత మెల్ట్ అవుతుంది కదా ఈ వేడి నీళ్ళకి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి అట్లా కలుపుకోవాలన్నమాట. సో స్టాండ్ పెడితే కాస్త కదలకుండా ఉండేది, ఇదేమో చిన్న ప్యాన్ పెట్టే కదండి నేను. సో అందుకని చెప్పేసి నేను స్టాండ్ ఏం పెట్టలేదు. ఇప్పుడు ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదా, అదైతే ఇందులో వేసేస్తున్నాను. సో ఈ బ్యాటర్ అంతా ఇందులో వేసేసి స్పూన్తో ఒకసారి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. సో చూడండి, పియర్ సోపు అసలు కలర్ అయితే పోదన్నమాట, ఇంతే ఉంటుంది. సోప్ బేసెస్తో అయితే మనకి ఈ సోప్ అనేది వైట్ కలర్లో వస్తుందండి. సో పియర్ సోపు ఎక్కువ డామినేట్ చేస్తుంది కదా, కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది, అంతే అనమాట. సో ఇప్పుడు చూడండి, స్పూన్తో ఉండలేం లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదండి, ఒక 5-6 నిమిషాల్లో ఇదంతా బాగా కరిగిపోతుంది. ఇప్పుడు నేను వేసింది సగం వేసే కదా, మిగతాది కూడా వేసేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇట్లా కలిపేసుకొని మనకు అర్థమవుతుంది, మెల్ట్ అయిపోయి మొత్తం దగ్గర పడిపోతుందండి, అప్పుడైతే తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేనైతే లైట్గా ఒక 2 నిమిషాలు అట్లయితే చల్లారిందాకైతే ఉంచాను అనమాట. సో ఇప్పుడు ఇదైతే సోప్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, సోప్ తయారు చేసేది, ఇవైతే తీసుకున్నానండి. సో ఇవి తీసుకొని ఇందులో మనకి
ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ సోప్ బేస్ అంతా కూడా చూడండి. ఇప్పుడు ఇదైతే ఈ మౌల్డ్లోకి అయితే వేసుకోవాలి. నేను 4 ఇట్లా వేస్తున్నానండి. నిండుగా వేసుకోవాల్సింది 3 సోప్స్ అయితే కొంచెం పెద్ద సైజుగా వచ్చాయన్నమాట. నేనైతే ఈ 4 ఇట్లా వేసేస్తున్నానండి. సో కరెక్ట్గా సరిపోయింది. నిండుగా అయితే రాలేదనమాట. కొంచెం సైజ్ తక్కువ సోప్స్ అయితే వచ్చినాయండి. సో ఇట్లయితే వేసేసుకొని ముందుగానే ఇది ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. మొత్తం వేసేసానండి నేను. అడుగున ఒక ప్లేట్ లాంటి దాంట్లో పెట్టుకోవాలన్నమాట. సో మనం ఇట్లా వేసినాకైతే అటు ఇటు కదులుతుంది. సో నేనైతే ఇప్పుడు పెడుతున్నానండి. చూడండి కదులుతుంది. సో ఇది తీసుకెళ్ళి ఈ గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. ఈ ప్లేట్లో పెట్టేసుకొని బయటన్నా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా ఒక 2-3 గంటలు పెట్టుకుంటే మనకి సోప్ అనేది తయారైపోతుంది. నేనైతే 3 గంటల వరకు 1 గంట సేపు బయట పెట్టి ఇంకో గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సోప్ చూడండి ఈజీగా అయితే రెడీ అయిపోతాయి అనమాట. ఇట్లా తీయంగానే వచ్చేస్తాయండి. సో ఎంతో కష్టపడిన అవసరం లేదు, ఈజీగానే అయిపోతుంది. సోప్స్ కూడా బాగుంటాయండి. మనకు నచ్చినట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. అట్లాగే నురగ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఈ 4 సోప్స్ అయితే ఇట్లా అయినాయి. చూడండి మరి మందం కాదు, మరి పల్చ కాదు, మీడియం అయితే వచ్చినాయి అనమాట. సో ఈ మందం అయితే సరిపోతాయండి సోప్స్. మరి పెద్దగా లావు కూడా అవసరం లేదు. సో నేనైతే 4 సోప్స్ అయితే తయారు చేశాను అనమాట. అండ్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతే డిజైన్ మోల్డ్ అండి, అందుకని సోప్స్ కూడా డిజైన్ మోడల్లో వచ్చినాయి అనమాట. చూడండి నురగ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇట్లా ఇంట్లోనే ఈజీగా మనకు నచ్చినట్టు బీట్రూట్తో కానీ ఇంకా ఏ ఫ్లోర్తో అయినా కానీ మనం ఇట్లా చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్తో అయితే ఫేస్ అనేది నీట్గా చాలా బాగుంటుందండి. అంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్